నా వాయిస్ రాలే. ఓకే రైట్. ఈ మధ్య కాలంలోనే మీరు తిరుమల కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఏంటి సార్, ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మార్చారని ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారా కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ బ్యాచ్? పవన్ గారు సార్, కలియుగ వైకుంఠ ధామం, కోట్లాది మంది హిందువుల ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒకటి మాత్రం సత్యం అండి, సార్, భగవంతుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పైన గాని ఆయనకి సంబంధించిన అంశాల పైన గాని ఎవరు తప్పు చేసినా దానికి తగిన శిక్ష ఈ కాలంలోనే అనుభవించి వెళ్తారండి. ఇది సత్యం, దాన్ని ఎవరూ కాదననేటువంటి సత్యం. కాబట్టి మీ ట్రూత్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ లో కూడా ప్రతి ఒక్కటి మనము కూడా సత్యమే మాట్లాడతాం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భగవంతుడికి నివేదన చేసేటువంటి నైవేద్యంలో జరిగినటువంటి ఈ పాపము, ఈ ప్రక్షాళన దిశగా మనం వెళ్తున్నాం ఈ రోజు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేస్తూ ఆ భగవంతుడు తను ఏ విధంగా నడిపించుకోవాలో ఆ విధంగా ఈ రోజు కొండపైన అన్ని కార్యక్రమాలను, అన్ని పూజా కార్యక్రమాలను, అన్ని సేవలను అందరి వచ్చిన భక్తులు అందరికీ సంతృప్తికరంగా ఆయన చూసుకుంటూ ఈ రోజు తరిస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ రోజు న్యాయపరమైనటువంటి చర్యలు ఉన్నాయో ఆ న్యాయపరమైనటువంటి చర్యలు ఏ విధంగా నడుస్తున్నాయో రాబోయే రోజుల్లో ఆ సూత్రధారుల ఉనికి ఏ విధంగా బయటికి రాబోతుందో, ఈ రోజు దొరికిన పాత్రదారులు ఏమి చెప్పారో ఆ సూత్రధారులు ఇంక కొద్ది రోజుల్లో ఏ విధంగా కటకటాల పాలు కాబోతున్నారో ఈ రోజు మనము సూక్ష్మంగా చెప్పుకుందామంటే పవన్ గారు, ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 డైరీల ఇన్వాల్వ్మెంట్ తో దేవదేవుడి ప్రసాదంలో ఈ యొక్క జంతువుల కొవ్వు అయితేనేమి లేకపోతే ఇంకొక రకమైనటువంటి కలవకూడని పదార్థాలు కలిపి ఆ భగవంతుడికి 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికం ఈ రోజు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు సిట్ డిపార్ట్మెంట్ సమర్పించినటువంటి ఆ నివేదిక చూస్తుంటే ఒకటి చెప్తున్నానండి పవన్ గారు, ఎవరేం మాట్లాడినా కూడా ఈ యొక్క సిట్ అన్నది డైరెక్ట్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో పనిచేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆ రోజు చాలా గగ్గోలు పెట్టారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఏమన్నారు, కావాలని ఈ విధమైనటువంటి అపచారం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన నిందలు వేశారు. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక న్యాయమూర్తి కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాన్ని ఆక్షేపించారు. అంతవరకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ సిట్ అధికారుల నేతృత్వంలో జరిగినటువంటి ఈ విచారణను తప్పులు పెట్టడానికి కానీ ఈ విచారణలో ఏదైనా హోల్స్ వెతకడం కానీ చేయడం తగదు. ఎందుకంటే స్వయంగా అత్యున్నత న్యాయస్థానం ఈ యొక్క విచారణను పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఈ రోజు ఏదైతే ఉందో ఈ బోలే బాబా డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ, ఈ యొక్క డైరీల యొక్క చరిత్ర చూస్తే ఈ 3 డైరీలకు ఎక్కడా కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకునేటువంటి అర్హత కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పిలిచినటువంటి ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అనుభవం కానీ అర్హత కానీ లేనటువంటి ఈ ఏఆర్ డైరీ ఎలా ముందుకొచ్చింది, ఈ కథాక్రమాన్ని ఎవరు నడిపించారు, ఆ సూత్రధారులు ఎవరన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రేక్షకులకు చెప్పవలసిన అవసరం ఉంది. 2019వ సంవత్సరంలో బోలే బాబా డైరీ ఏదైతే ఆ యొక్క టెండర్ లో పాల్గొని ఆ యొక్క టెండర్ ను దక్కించుకొని నెయ్యి సప్లై చేస్తున్న క్రమంలో ఆ యొక్క సప్లై చేస్తున్నటువంటి నెయ్యి సబ్ స్టాండర్డ్స్ అని రిజెక్ట్ చేసిన తరువాత ఈ బోలే బాబా డైరీ నిర్వాహకులైనటువంటి జైన్ బ్రదర్స్, అంటే విపిన్ జైన్ అండ్ పోమిన్ జైన్, ఈ జైన్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో ఆ టైంలో మన రాష్ట్రంలో పరిపాలన ఉన్నటువంటి వైసీపీ అవినీతి పరిపాలన అడ్డం పెట్టుకొని అవినీతి మంత్రుల ద్వారా, అవినీతి బోర్డు మెంబర్ల ద్వారా, అవినీతి అధికారుల ద్వారా ఇండైరెక్ట్ గా వైష్ణవి డైరీతో లింకప్ కుదుర్చుకొని వైష్ణవి ద్వారా తమిళనాడు సంబంధించినటువంటి ఏఆర్ డైరీతో మరొక ఒప్పందం కుదుర్చుకొని ఏఆర్ డైరీని టెండర్ లో ఇన్వాల్వ్ చేసి
దానికి సంబంధించినటువంటి డిపాజిట్స్ అన్ని కూడా బోలేబాబా డైరీ నుంచి కట్టించుకొని రకరకాల విన్యాసాలు చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారానికి తెరదీసినట్లుగా ఈరోజు రికార్డు చదువుతూ ఉంటే ఈ దుర్మార్గులకు, ఈ వైసీపీ పెద్దలకు, ఈ వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు నిజంగానే చాలా క్రూరమైన శిక్షలు పడాలని నేను భావిస్తున్నాను పవన్ గారు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రక్రియ న్యాయంగా జరగాలి. పైగా తిరుపతి తిరుమల దేవస్థానం వంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో చేసేటువంటి టెండర్ల ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా, చాలా పవిత్రంగా జరగాలి. ఇక్కడికి సార్ మీకు తెలియంది కాదు, ఎవరొచ్చినా ఏ టెండర్లు వేసినా ఎవరొచ్చినా లాభాపేక్ష లేకుండా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఏదో నాకు లాభం రావాలి, దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూడాలనుకోవద్దు. మనకు గతంలో నెయ్యి సప్లై చేసిన వాళ్ళు కూడా అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన పెద్ద కంపెనీ వాళ్ళు కూడా వచ్చింది కూడా ఎక్కడ కూడా లాభంతో కాదు, శ్రీవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సప్లై చేస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ పవన్ గారు సార్ టీటీడీ నిబంధనలో ఒక నిబంధన ఉందండి. ఏంటంటే ప్రతి ఒక్క వస్తువును జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని, రాష్ట్రంలో స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో. అవును. అందులోనే ఏంటి, ఒక 1500 కిలోమీటర్ల రేడియస్ ను నిర్దేశం చేశారు మన టీటీడీ బోర్డులో. అంటే 1500 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్నటువంటి డైరీలు కానీ, పనిచేస్తున్నటువంటి ప్రొవిజన్స్ సప్లయర్స్ కానీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క టెండర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళలో అనుభవం ఉన్న వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళను సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ప్రక్రియ దాటిన తర్వాత ఈ టెండర్స్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ బౌండరీ ఎందుకు పెట్టుకున్నారు? అంత దాటితే ఏమైనా ఇది పాడయ్యే అవకాశాలు కానీ, అది అంటే అక్కడి నుంచి తేవడం, ఇట్లాంటి ఇబ్బంది, ఇట్లాంటి దూరభారం ఇవన్నీ ఉంటాయనా ఏంటది? ఇక్కడ ఒకటే అండి, ఏదైనా ఇప్పుడు మనము కలకత్తా నుంచి ప్రొక్యూర్ చేయడానికి, అదే విధంగా పక్కనే ఉన్నటువంటి దిండిగల్ నుంచి ప్రొక్యూర్ చేయడానికి ఎంత టైం గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇక్కడ వాళ్ళు 1500 కిలోమీటర్ల రేడియస్ అని నిర్దేశన చేయడంలో దక్షిణ భారతదేశంలోని ఒక ఒక ఎసులుబాటు. ఎందుకంటే స్వామివారు ఉన్నటువంటి నిలవై ఉన్నటువంటి చోటు మనకందరికీ కూడా చాలా అవసరం. అవును. ఇప్పుడు ఏదైనా వస్తువుకు పవిత్రత ముఖ్యమండి. ఇక్కడ ప్రసాదం అన్నది పవిత్రతతో కూడుకున్న వ్యవహారం కాబట్టి పవిత్రత ముఖ్యం. అది ట్రాన్స్పోర్ట్ చేసి రకరకాల ప్రదేశాల్లో రకరకాల విధాలుగా దాన్ని టచ్ చేయకుండా రావాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ఒక నియమ నిబంధన. అందువలన ఈ 1500 కిలోమీటర్ల రేడియేషన్తో నెయ్యి ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. 2019లోనే ఈ బోలే బాబా డైరీ యొక్క కంటైన్మెంట్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని బ్యాన్ చేసేసారు పవన్ గారు. ఇంకా బోలే బాబా ఇంకా పార్టిసిపేట్ చేయకూడదు ఇందులో. అవును. అందుకని ఏం చేశాడు, వైష్ణవి డైరీలో ఉన్నటువంటి షేర్స్ అన్ని పర్చేజ్ చేసి వైష్ణవి డైరీకి డైరెక్టర్లుగా వీళ్ళిద్దరు వచ్చారు మళ్ళీ. అవును. ఈ వైష్ణవి డైరీకి సంబంధించి ఏఆర్ డైరీ ఏదైతే ఈ రోజు ఏఆర్ డైరీ నుంచి సప్లై తీసుకుంటున్నామో, ఆ ఏఆర్ డైరీ మేనేజ్మెంట్ రాజశేఖర్తో ఈ అపూర్వ చావాడకు ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అపూర్వ చావాడ ఏం చేశారు, ఈ యొక్క రాజశేఖర్ అని ఏఆర్ డైరీ ఎండిని ఒప్పించి మీకు 2 నుంచి 3% కమిషన్ ఇస్తాము, మీ పేరు మీద టెండర్లు వేస్తాము, మీ పేరు మీద సప్లై చేస్తామంటూ ఆ రాజశేఖర్ను ఒప్పించి వీళ్ళు ఇతన్ని డైరెక్ట్ గా దింపారు. అంటే ఏంటి, అంటే రిజెక్ట్ చేయబడ్డ